వలసిందిగా ఎవరైతే నీ ఏర్పాట్లు ఉన్నారో వారిని మీరే దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ శుభ శుక్రవారం సందర్భాన ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. So I'm greeting you in the highly exalted name of our Lord and Savior Jesus Christ. So ఇప్పటి వరకు 4 మాటలు సిలువలో యేసుక్రీస్తు ప్రభు పలికిన 4 మాటలు మనం చూస్తూ వచ్చాం. సో మొట్టమొదటి మాట ఏంటండి? తండ్రి వీరేం చేసినారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించము. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు. మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు. నాలుగో మాట, ఏలి ఏలి లామా సబక్తాని. ఓకే, సో ఈ మధ్య నేను ఈ పారాచూట్ ఎక్కనమాట. పారాచూట్ ఎంతమందికి తెలుసు? పారాచూట్ అంటే తెలుసు కదా, గాల్లో ఎగురుతుంది కదా. సో అది ఎక్కడానికి ఈ పెద్ద కొండపైకి తీసుకెళ్ళిపోయారు అన్నమాట మమ్మల్ని. పెద్ద కొండ, చాలా హైట్ ఉంది కొండ, అది ఎక్కడానికి దారే చాలా సన్నగా ఉంది. అన్ని కార్లు ఎక్కవన్నమాట. ఈ మారుతి సుజుకి ఆల్టో కార్ ఒకటే ఎక్కుతుంది అన్నమాట. ఆల్టో ఒకటి, బొలెరో ఒకటి, ఇలాంటి కార్లు మాత్రమే ఎక్కుతాయి. చిన్న కార్లో పైకి, చాలా పైకి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి చూస్తే ఏముంటుందని చూస్తే అది చివరికి కొండ చివరమాట. అది ఆ కొండ చివరి వరకు తీసుకెళ్ళిపోయి ఈ తాడులు ఇవన్నీ కట్టేసిన తర్వాత అక్కడి నుంచి దుంకేయాలన్నమాట. మేము కింద చూస్తే అగాధం, అదేం విడుచుకుని ఉండదు, అలా కింద పడిపోయి ఉంటుంది. కొంచెం దూరం పరిగెట్టేసి దూకేయాలి కిందకి. ఆ దూకేసాక తెరుచుకోలేదు అనుకోండి, కింద పడిపోతాం అంతే. ఎంత 500 మీటర్లు 600 మీటర్లు కింద, అసలు ఏం కనిపించదు. పైకి ఎక్కితేనే గజగజలా ఆడిపోతాం అన్నమాట, వణికి పుడుతుంది. సో భయం పుట్టుకుందన్నమాట. అప్పుడు మా ఫ్రెండ్కి ముందు మా ఫ్రెండ్ వెళ్ళాలి, నాకు భయం వేస్తుంది. సో నేను చివరి మాటలు చెప్తాను, ఫోన్లో రికార్డ్ చేయి, నాకు ఏదైనా అయితే మా అమ్మాలకి వినిపించు అని చెప్పాడన్నమాట. చెప్తే అప్పుడు ఫోన్లో రికార్డ్ చేస్తాను, ఏం చెప్తాడని చూస్తే ఏదో చెప్పాడు. అమ్మ నేను నిన్ను ప్రేమిస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, ఏం బాధపడకు ఏమైనా అయితే, అది అని చేశాడు అనమాట. సో ఆ తర్వాత దుంకేసాము, అందరం క్షేమంగా ఉన్నాం అన్నమాట. ఎందుకు చెప్తున్నా అంటే చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. సో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీరు ఒక 3 చివరి మాటలు చెప్పండి. ఇప్పుడు 1 గంటలో మీరు చనిపోతున్నారు అంటే ఒక 3 మాటలు ఏదని చెప్పమంటే ఏం చెప్తారు? ఒకసారి 1 నిమిషం ఆలోచించి మీరు అనుకోండి ఏం చెప్తారు అనుకుంటున్నారని. 3 మాటలు. యేసు ప్రభు 7 మాటలు చెప్పాడు, సిలువ మీద నుంచి 7 మాటలు చెప్పాడు కదా. మీరు అలాగా ఇప్పుడు 1 గంటలో మీరు చనిపోతున్నారు అనుకోండి, 3 మాటలు చెప్పాలనుకోండి, ఏం చెప్తారు? మీ పక్కన ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తారు? ఆలోచిస్తే ఏం చెప్తామంటే జనరల్గా నేనైతే ఏం చెప్తాను, నాకు ఇంకా అంత వయసు రాలేదు. మేబీ ఏం చెప్తామంటే ఆస్తి గురించి చెప్తాం. ఈ 2వ పోర్షన్ నీది కొరక, పెద్దోడా చిన్నోడా, నీది వెనకాల తోట నీది, లేకపోతే అమ్మని బాగా చూసుకో, అన్నయ్యని బాగా చూసుకో, ఇలా చెప్తాం కదా. ఏదో ఆ రిలేటెడ్ కొంచెం ఆస్తి గురించి, అమ్మ గురించి, నాన్న గురించి, ఈ రిలేషన్ గురించి ఇవే చెప్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు భూలోకం మొత్తం అంతటిని గురించి ఆలోచించాడు. ప్రస్తుత కాలంలో, భవిష్యత్ కాలంలో, భూతకాలంలో ఉండే ఆత్మ అందరి నిమిత్తమే ఆలోచించి ఆయన చాలా స్పష్టంగా సూటిగా 7 మాటలు ఆయన పలకడాన్ని మనం చూస్తామన్నమాట. సో ఆ 7 మాటల మీద, ఒక్కొక్క మాట మీద మనం ధ్యానం చేస్తున్నాం అంటే చూడండి ఎంత ప్రత్యేకమైన మాటలు యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో ఆయన పలికాడు. సో మీరు ఈ 3 మాటలు ఏం చెప్తారనుకునేది మీరు తర్వాత ఆలోచించుకొని థింక్ చేయండి, దాని గురించి ఆలోచించండి. ఓకే, సో ఈ దప్పిగొంచున్నాను అనే మాట 5వ మాటగా పలకడాన్ని మనం చూస్తాం. సో మనిషి బ్రతకడానికి 3 కావాలి జనరల్గా. వాటిని ఏమంటారు? కూడు, గూడు, గుడ్డ అంటారు. ఫుడ్, క్లోతింగ్ అండ్ షెల్టర్ ఇంగ్లీష్లో. సో ఈ ఫుడ్ అంటే కూడుకి సంబంధించి ఆహారము, పానీయము 2 ఉండాలి. నేను ఇందాకే చూసా, నీరు లేకుండా ఒక మనిషి ఎన్ని రోజులు బతుకుతాడు అనేది చూసామాట ఇందాక. ఇప్పుడే చూస్తే జనరల్గా 5-6 రోజుల కంటే ఎక్కువ బతకరు అని ఉంది గూగుల్లో. ఒక ఆయన 19 రోజులు బతికాడంట పోలీస్ కస్టడీలో ఆస్ట్రేలియాలో, అలా రాసుంది. సో పానీయం, ఆహారంతో పాటు పానీయం అంటే నీరు కూడా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే బాడీలో నీరు అనేది చాలా అవసరమైంది.
సో దాన్ని తీసుకోవాలన్నమాట. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ శిలువలో పడికిన 7 మాటలు చాలా ఆచితూచి ఆలోచించి ఆయన పలకడాన్ని మనం చూస్తాం. సో ఇందాక లాస్ట్ మాటలో కూడా సునీత గారు చెప్పారు కదా. సో ఈ మాట ఎందుకు పలికాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభు నాకు దాహం అవుతుంది, దాహం అవుతుంది, దాహం అవుతుంది అని ఎందుకు పలికాడు అంటే, ఆయన నీరు తాగేసి ఇంకో 2-3 దినాల్లో బతికేద్దాం అనుకున్నాడా, లేకపోతే ఇంకా 2-3 గంటలు బతికేద్దాం అనుకున్నాడా? యేసు ప్రభు ఈ విధంగా దాహం అవుతుంది అని పలకడానికి కారణాలు ఏంటి? టూకీగా ఒక 2-3 కారణాలు మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు 40 సంవత్సరాలు అయిందనుకోండి యేసు ప్రభు రక్షణలోనికి వచ్చి, 40 గుడ్ ఫ్రైడేలు మీరు వినుంటారు కదా. ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది అనుకోండి రక్షణలోనికి వచ్చి, ఈ 20 సంవత్సరాలు మీరు గుడ్ ఫ్రైడే మెసేజ్లు వినుంటారు కదా. సో అవే ఉంటాయి, మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. సో కానీ టూకీగా మనం ఈ దినాన మనం గుర్తుపెట్టుకోవడానికి మనం యేసు ప్రభు ఎందుకు ఈ విధంగా ఈ మాట పలికాడు అనే మాటలు అనే దానికి కారణాలు ఒక 3 కారణాలు చూద్దాము. ఆ తర్వాత మనం కూడా కొంచెం దాహం ఉండాలి, కొన్ని విషయాల్లో మనం దాహం కలిగి ఉండాలి. సో అలాంటి విషయాలు ఏంటి అనేది ఒక 4 విషయాలు మనం చూద్దాం. సో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుకు ఎందుకు నాకు దాహం అవుతుంది అని అడిగాడనే విషయాన్ని చూద్దాం. దానికంటే ముందు ఒకసారి వాక్యాన్ని చదువుతాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును ఎప్పటికీ సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పిగొంచున్నానా నేను. సో ఇక్కడ ఇంగ్లీష్ ఎవరైనా చదవగలిగిన వాళ్ళు ఉన్నారా? చదువుతారా? జాన్స్ గాస్పల్ చాప్టర్ 19 వర్స్ 28. ఎవరన్నా యూత్? జాన్స్ గాస్పల్ చాప్టర్ 19 వర్స్ 28. ఎవరు లేరా? జాన్స్ గాస్పల్ చాప్టర్ 19 వర్స్ 28. ఓకే, ఒక నిమిషం నేను చదువుతాను. ఓకే, నేను చదువుతున్నాను. ఆఫ్టర్ దిస్ జీసస్ నోయింగ్ దట్ ఆల్ థింగ్స్ వర్ నౌ అకంప్లిష్డ్ దట్ ద స్క్రిప్చర్ మైట్ బి ఫుల్ఫిల్డ్ సెత్ ఐ థర్స్ట్. ఓకే, ఇంగ్లీష్లో ఐ థర్స్ట్ అనే మాట రాయబడుతూ వచ్చింది, తెలుగులో దప్పిగొంచున్నాను అనే మాట రాయబడుతూ వచ్చింది. గ్రీక్లో మనం చూసినట్లయితే ఈ మాట చాలా చిన్న మాట అని చెప్తారు, గ్రీక్ భాషలో అలా చెప్తారన్నమాట, ఐ థర్స్ట్. సో మొట్టమొదటి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా ఐ థర్స్ట్ దప్పిగొనుచున్నాను అని ఎందుకు మాట పలికాడంటే, ఆయన ఇందాక చెప్పారు కదా సునీత గారు, ఆయన మన వంటి వాడేమాట. సో ఆయన మనిషినిగా ఆయన సిలువలో శ్రమ పొందుతూ వచ్చాడు. సో నేను మీలాంటి వాడిని అని చూపించడానికి యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా సిలువలో ఆయన శ్రమ అనుభవించడాన్ని చెప్పడానికి ఆయన దప్పిగొన్నాడు అని ఒక కారణం అన్నమాట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. హెబ్రూస్ చాప్టర్ 2 వర్స్ 15. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, పేజ్ నెంబర్ 201. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలుబాడాడు. సో లాస్ట్ లైన్లో జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలిభాగాడని రాయబడుతూ వచ్చింది. ఆయనలో రక్తం ఉంది, మాంసం ఉంది. మనకి రక్తం ఉంది, మనకి మాంసం ఉంది. మనకి దప్పిగా అవుతుంది, యేసు ప్రభు కూడా దప్పిగా అవుతుంది. మనకి ఆకలేస్తుంది, యేసు ప్రభు కూడా ఆకలేస్తుంది. మనకి నిద్ర వస్తుంది, యేసు ప్రభు కూడా నిద్ర వస్తుంది. మనం శోధింపబడతాము, యేసు ప్రభు కూడా శోధింపబడతారు. మనకి బాధ కలుగుతుంది, యేసు ప్రభు కూడా బాధ కలుగుతుంది. మనకి అన్యాయం జరిగినప్పుడు మనం బాధపడతాం, యేసుక్రీస్తుకు కూడా అన్యాయం జరిగింది. మన మీద తప్పుడు కేసులు పెడతారు, యేసుక్రీస్తుకు కూడా తప్పుడు కేసులు పెట్టారన్నమాట. ఆయన అన్యాయపు తీర్పు పొంది వచ్చాడు. ప్రతి విషయంలో ఆయన మనవలే శోధింపబడ్డాడు అన్నమాట. సో దాన్ని బట్టి మనం రిలేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. మనలాగే ఆయన కూడా బాధపడుతూ వచ్చాడు, మనలాగే ఆయన కూడా దప్పికుంటూ వచ్చాడు. సో ఈ విధంగా మనం రిలేట్ చేసుకోగలుగుతాం అన్నమాట. వేరే వాళ్ళకి సీట్ రాలేదనుకోండి, మనకు కూడా సీట్ రాలేదనుకోండి, మనకు ఒక కైండ్ ఆఫ్ ఊరట అన్నమాట.
వేరే వాళ్ళ అమ్మాయి ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మన అమ్మాయి కూడా ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మన ఒక కైండ్ ఆఫ్ ఊరటమాట. వాళ్ళ ఇంట్లో గ్యాస్ అయిపోయింది అనుకోండి, మన ఇంట్లో కూడా గ్యాస్ అయిపోయింది అనుకోండి, అరే వాళ్ళకి కూడా గ్యాస్ అయిపోయింది అనే ఒక కైండ్ ఆఫ్ ఊరట మనకి దొరుకుతుంది. సో అట్లా ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళకి ఇల్లు లేదనుకోండి, మనకు కూడా ఇల్లు లేదనుకోండి, వాళ్ళతో సహవాసం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఫెయిల్ అయిపోయారు అనుకోండి, మనం ఫెయిల్ అయిన వాళ్ళతోనే కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. సక్సెస్ అయిన వాళ్ళకి, ఫస్ట్ క్లాస్ వాళ్ళ దగ్గరికి ఫెయిల్ అయిన వాళ్ళు వెళ్ళరు. ఎందుకు? మధ్యలో గోడ వస్తుంది, నువ్వు సక్సెస్ నేను ఫెయిల్. అట్లా అన్నమాట. దేవుడు మనిషిగా ఆయన మన కోసం మానవుడిగా ఆయన వచ్చాడనమాట. సో మానవుడిగా ఉన్నప్పుడు రక్త మాంసములు కలిగి ఉన్నప్పుడు దాహం అవుతుంది. ఎందుకు దాహమైంది? ముందు మొదటి మాట కంటే ముందు యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో ఆయన రక్తాన్ని మొత్తాన్ని కార్చినట్లు మనం చూస్తాం. సో బాడీలో నీళ్లు ఉండాలన్నమాట, నీళ్లు ఉంటేనే రక్తం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ రక్తం పోయిందో, ఎప్పుడైతే ఆయన ఎండలో ఆయన శ్రమ పడుతూ వచ్చాడో, ఆటోమేటిక్గా డీహైడ్రేషన్, బాడీలో ఉన్న ఈ తేమ, బాడీలో ఉన్న లిక్విడ్ అనేది పోరినప్పుడు ఆటోమేటిక్గా దాహం అవుతుంది. సో ఆయన కూడా రక్త మాంసంలో పాలుపడాడు, ఆయన కూడా మనుషుడే అని చూపించడానికి, మనకు ఊరట కలగడానికి, మనతో సమానంగా ఆయన మనిషిని పోలికగా ఆయన పుట్టాడని రాయబడుతూ వచ్చింది. సో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ఇప్పుడు చూసాం. ఇంకో వచనం మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీస్ చాప్టర్ 4 వర్స్ 15. మన పేజ్ నెంబర్ 202, 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవనం లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. సమస్త విషయములలోనూ మనవలనే ఆయన శోధింపబడ్డాడు అని రాయబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఓడలో వెళ్తున్నప్పుడు ఓడ అమరమున పడుకున్నాడు. అంటే ఆయనకి నిద్ర వచ్చింది. ఆయన కూడా మనలాగే సమానుభవం, సమస్త విషయంలోనూ మనవలే శోధింపబడినను మనతో సహానుభవము లేనివాడు కాడు. సో ఆయనకి మనతోటే ఈక్వల్, మనలాగే మనిషిలాగే ఆయన జీవించి మనలాగే ప్రతి విషయంలో ఆయన శోధింపబడ్డాడు. సో యేసుక్రీస్తు ప్రభు దాహం అవుతుంది, దప్పిక గొంచున్నాను అని ఎందుకు మాట పలికాడంటే, మొట్టమొదటి కారణము ఆయన మనవలే ఉండడానికి, మనకు ఊరట కలగడానికి, నేను మనుషునిగా నేను శ్రమపడ్డాను అని తెలియజేయడానికి ఆయన ఈ మాట పలుకుతూ వచ్చాడు. సో రెండవ మాట, యేసుక్రీస్తు ప్రభు దప్పిక గొంచున్నాను అని ఎందుకు పలికాడు అనే కారణం మనం చూసినట్లయితే, ఇది ప్రతి మాటకి వర్తిస్తుంది. ఏంటంటే లేఖనము నెరవేరినట్లు. చూడండి, ఇందాక యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనమా, అందులోనే రాయబడింది కదా, లేఖనము నెరవేరినట్లు అని. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. సో లేఖనం నెరవేరాలి. సో యేసు ప్రభు గురించి చాలా ప్రవచనాలు ఇందాక చెప్పారు కదా, 1000 సంవత్సరాలు, దాదాపుగా 1000 సంవత్సరాల ముందే ఆయన గురించి ప్రవచనాలు చెప్పడం జరిగింది అన్నమాట, లేఖనాల్లో రాయబడడం జరిగింది. సో ఆ లేఖనాలన్నింటినీ నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ దప్పిగొంచున్నాననే మాట కూడా పలకడం జరిగిందన్నమాట. సో ఆ లేఖనాలు ఏంటి అని ఒక 2 లేఖనాలు మనం చూద్దాం ఈ దప్పిక అనే మాట గురించి. చూడండి, కీర్తన గ్రంథంలో 22వ అధ్యాయం 1, 69వ అధ్యాయం 1 మెస్సయానిక్ సామ్స్ అంటారు. అంటే మెస్సయ, ఈ శిలువ శ్రమ గురించిన కీర్తనలు. ఇంకోటి యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం కూడా ప్రవచనాలను గురించిన, శిలువ శ్రమకు గురించిన ఒక అధ్యాయం అన్నమాట. సో 22వ అధ్యాయంలో ఒక మాట, 69వ అధ్యాయంలో ఒక ప్రవచనం చూద్దాం ఈ దప్పిక గురించి. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. సామ్స్ చాప్టర్ 22 వర్స్ 15. నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దవడను అంటుకొనిచున్నది. సో నా నాలిక దవడను అంటుకొనిచుందంట. ఎప్పుడైతే దప్పి కలిగి ఉంటామో ఈ నాలిక కొండ నాలుక పైన టచ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది ప్రవచనం. ఎక్కడ రాయబడింది? కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో రాయబడింది. ఇది ఒక ప్రవచనం. ఇంకో ప్రవచనం చూద్దాము. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనం. సామ్స్ 69 వర్స్ 21. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు
చిరకను త్రాగనిచ్చిరి. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. సో 69వ అధ్యాయంలో ఒక ప్రవచనము, 22వ అధ్యాయం 15వ వచనంలో ఒక ప్రవచనం అనేది ఈ దప్పిక కొనుచున్నాను అనే మాట దగ్గర నెరవేరిందన్నమాట. సో ఇది నెరవేరడానికి, లేఖనాలు నెరవేరాలని యేసుక్రీస్తు ప్రభు ఈ మాటను పలికాడు. ఇది ఒక కారణం. చూడండి, ఆయన ఈ మాట పలికినప్పుడు సందర్భం ఏంటి? శ్రమ. సిలువలో ఉన్నాడు ఆయన, మేకులు కొట్టబడ్డాయి, చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళలో మేకులు కొట్టారు. అప్పటికే ఆయన్ను చాలా హింసిస్తూ వచ్చారు, కొరడా దెబ్బలు కొట్టారు, తలలో ముండ్ల కిరీటం పెట్టారు. ఇట్టి సందర్భంలో కూడా ఆయన లేఖనాల గురించిన తలంపు, వాక్యం నెరవేర్చాలని గురించిన ఆశ ఆయనలో ఉండడాన్ని మనం గమనిస్తాం. సో ఇంత శ్రమలో కూడా ఆయన వాక్యాన్ని గురించి ఆలోచిస్తున్నాడు, ఇంత శ్రమలో కూడా ఆయన ప్రవచనం గురించి ఆలోచిస్తున్నాడు, ఇంత శ్రమలో కూడా ఆయన లేఖనాలు నెరవేర్చాలి అనే తలంపు ఆయన కలిగి ఉన్నాడు అన్నమాట. అది ఎంత చాలా కఠినమైన సంగతి. అది ఆయన సోఫాలో కూర్చుని మాటలు చెప్పలేదు, ఆయన ఇంట్లో కూర్చుని మాటలు చెప్పలేదు, ఇలా స్టేజ్ మీదకి వచ్చి మాట చెప్పలేదు. ఆయన సిలువలో నుంచి మాట్లాడుతున్నాడు. సిలువలో శ్రమ ఉంటుంది, సిలువలో బాధ ఉంటుంది, సిలువలో చాలా వేదన ఉంటుంది, సిలువలో దూషణ ఉంటుంది. సిలువ వేసినప్పుడు అందరు బూతులు మాట్లాడుతూ ఉంటారు, దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అట్టి సందర్భంలో కూడా ఆయన ఈ మాట, దేవుని వాక్యాన్ని గురించిన తలంపు, జ్ఞాపకము, జ్ఞప్తిక, గుర్తు ఆయన కలిగి ఉంటూ వచ్చాడు అనమాట. చూడండి, మన సందర్భాలు మనం చూసినట్లయితే మన జీవితాల్లో కూడా ఏదైనా శ్రమ కలిగినప్పుడు, మనం సపోజ్ నేను బెడ్ మీద ఉన్నా అనుకోండి, ఏదైనా అనారోగ్యం కలిగి, నాకు వాక్యం గుర్తురాదు. ఏం గుర్తొస్తుంది? నాకు డాక్టర్లు గుర్తొస్తారు, నాకు ప్రార్థన గుర్తురాదు. దేవుడు ఎందుకు ఈ విధంగా చేశాడని నెగిటివ్గా థింక్ చేయడం ఉంటుంది. కానీ సాధారణంగా వాక్యం గురించి, సాధారణంగా దేవుడిని గురించి పాజిటివ్ వేలో మనం థింక్ చేయం. కానీ యేసుక్రీస్తు ప్రభు అట్టి సందర్భంలో కూడా ఆయన లేఖనాల గురించి ఆలోచించడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని బట్టి మనం కూడా నేర్చుకోవాలి. ఈ దినాల్లో క్రైస్తవుల మీద హింస చాలా ఎక్కువ అయిపోయిందండి. ఇక్కడ అంత తాకిడి ఇంకా రాలేదు. కానీ నేను నార్త్ ఇండియాలో ఉన్న ఒక ఊరిలో, ఆ ఊరు మొత్తానికి, సిటీ మొత్తానికి ఒకటే ఒక చర్చ్, అది కూడా మిషనరీ కట్టించిన చర్చ్. ఆ మిషనరీ పేరు మెక్లాడ్, ఆ ఏరియా పేరు మెక్లాడ్ గంజ్. ఓకే, ఒకటే చర్చ్ అండి. అది ఎక్కడో చాలా దూరంలో ఉంటుంది. ఎవరి దగ్గరికన్నా మీరు వెళ్ళి చర్చ్ ఎక్కడ ఉందా అని మీరు అడిగితే పైకి కిందకి చూస్తారు, ఇది హిందూ ప్రాంతము, హిందూ దేశము, సో ఇక్కడ చర్చ్ ఉండదు అని చూస్తారన్నమాట. హింస అనేది చాలా పెరిగిపోయింది. ఇక్కడి వరకు రాలేదు, కానీ నార్త్ ఇండియాలో చాలా చర్చెస్లో, చాలా స్టేట్స్లో ఈ క్రైస్తవుల మీద హింస అనేది పెరుగుతూ వచ్చింది. సో మన దగ్గర కూడా కొన్ని రోజుల్లో రావచ్చేమో తెలీదు. సో అట్టి సందర్భంలో కూడా మనం దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకునే వారంగా ఉండాలన్నమాట. నేను అనుకున్నా, ఇంత హింస పెరిగిపోతుంది, ఇంకా సేవ ఏం చేస్తాము, ఇంకేం సువార్త ప్రకటిస్తామని అనుకున్నా. అప్పుడు దేవుడు చెప్పాడు, క్రైస్తవం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చూడండి, మీరు మోషే పుట్టిన కాలం చూడండి. మోషే పుట్టినప్పుడు ఊచకోత జరిగింది. ఊచకోత ఎవరిని? మగపిల్లల్ని చంపేస్తూ వచ్చారా లేదా? సో మన పట్టణంలో పుట్టిన పిల్లలందరినీ, మగపిల్లల్ని చంపేస్తే అప్పుడు వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? వాళ్ళకి ఎంత భయం ఉంటుంది? క్రైస్తవులుగా పిలువబడడానికి చాలా భయం ఉంటుంది. అట్టి హింసలో మోసే పుడుతూ వచ్చాడు, మోషే కదా. మీరు యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో 2 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళందరినీ చంపేశారా లేదా? ఊచకోత జరిగిందా లేదా? అట్టి హింసలో నుంచి కూడా యేసుప్రభు బయట పుట్టాడు. యేసుప్రభుని వాళ్ళు చంపలేకపోయారు, మోషేని చంపలేకపోయారు. అపోస్తుల కార్యంలో చూడండి, పౌలు సౌలుగా ఉన్నప్పుడు చూడండి, వాళ్ళు ఇంటింటా వచ్చి అందరినీ బయటికి లాగి వారిని హింసిస్తూ వచ్చారు. వాళ్ళని చెరసాలు వేయడం, కొట్టడము, ఈడవడము, ఇవన్నీ చేస్తూ వచ్చారు. సో సంఘం అనేది ఎప్పుడు హింసలో నుంచే వచ్చింది. అపోస్తుల కార్యంలో మీరు చూడండి, వాళ్ళు వాక్యాన్ని బోధిస్తారు, వాక్యం బోధించిన తర్వాత అందరూ గుంపు కూడి వారిని కొట్టడము, వాళ్ళని న్యాయస్థానానికి అప్పగించడం మనం చూస్తాం. పౌలు శీలలు ఒక దగ్గర వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళని జైల్లో వేయడం మనం చూస్తాం. సో ఇవన్నీ సర్వసాధారణం. బైబిల్ గ్రంథంలో హింసతో కూడిన క్రైస్తవ్యం ఉందన్నమాట. అది దాదాపుగా మన క్రైస్తవ లోకంలో ప్రస్తుత దినాల్లో కూడా మన వరకు అది దాపరించే అవకాశం ఫ్యూచర్లో ఉంది. కాబట్టి ఈ రెండో కారణాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన అంత హింసలో కూడా లేఖనాలని నెరవేర్చాడు, వాక్యాన్ని నెరవేర్చాడు. వాటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే, మనం చూసినట్లయితే ఆయన మన దాహాన్ని తీర్చడానికి ఆయన అనుభవించాడు అన్నమాట. ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆదాము పాపం చేశాడు, అవ్వ పాపం చేసింది. ఏంటి ఆ పాపము? పండును తిన్నారు కదా. పండును తిన్నందుకు దేవుడు 3 శాపాలు పెట్టాడు. ఒకటేమో సర్పానికి, ఒకటేమో అవ్వకి,
ఒకటేమో ఆదాముకి. సర్పానికి శాపం ఏంటి? ఇప్పటి నుంచి నువ్వు కడుపుతో పాకుతావు. అంతవరకు కడుపు కడుపు కాకుండా చేతులు కాళ్ళు ఉండేవేమో, సింహంలా నడిచేదేమో సర్పం. కానీ అప్పటి నుంచి పాకడం మొదలుపెట్టింది. అది శాపం అన్నమాట. అర్థమైందా? అంటే అంతకుముందు అది కోతిలాగో ఒక కుక్కలాగో నడిచేదన్నమాట సర్పం. అది ఒక శాపం. అవ్వకి శాపం పెట్టారు. అవ్వకి ఏం శాపం? నువ్వు ప్రసన్న వేదంతో పిల్లల్ని కంటావు అనేది ఒక శాపం. ఆదాంకి ఒక శాపం పెట్టాడు దేవుడు. ఏంటి శాపం? నువ్వు కష్టార్జితంతో నువ్వు ఆహారం కొనుక్కుంటావు, మన్నులోంచి పుట్టావు కాబట్టి మన్ను అయిపోదు. అదొక శాపం. రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఒక వాక్యం రాయబడుతుంది. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. మనం ఏదైతే పాపం చేస్తామో దానికి పర్యవసానం ఏంటంటే మరణము, శిక్ష, శాపం అన్నమాట. ఆదాము పండుని దేంతో తిన్నాడు? నోటితో తిన్నాడు. సో నోరు కూడా శపించబడింది అన్నమాట. ఎలా శపించబడింది చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనము. లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనము. ఈ సందర్భం మనందరికీ తెలుసు, ధనవంతుడు లాజరు సందర్భం. లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నల్లకును చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేశాను. సో లాజర్ ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. పాతాళంలో బాధపడుతున్నాడు. బాధపడితే ఏమడుగుతున్నాడు? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుము. వేలి కొనను నీళ్ళల్లో ముంచి నాలుకను చల్లార్చాలంట. నాలుకను ఎందుకు చల్లార్చాలి? దాహం పుడుతుంది అన్నమాట. దాహం పుడుతుంది కానీ నీళ్లు దొరకట్లే. దాహం పుడుతుంది కానీ ఎవరు వాటర్ ఇవ్వట్లే. ఆ దప్పికను తీర్చుకోలేకపోతున్నాడు. ఎందుకు దప్పికొచ్చింది? పాతాళంలో ఉన్నాడు. పాతాళంలోకి ఎందుకు వెళ్ళాడు? ఆదాము తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు? పండును తిన్నాడు. దేనితో తిన్నాడు? నోటితో తిన్నాడు. సో నోరు శపించబడింది. సో మనం ఏ పంట విత్తుతామో అదే కోస్తామన్నమాట. పాత నిబంధన గ్రంథంలో ఒక సామెత ఉంది కదా, పంటికి పన్ను, కంటికి కన్ను. పంటితో తప్పు చేస్తే కాలుని కొట్టరు, పన్నునే కొడతారు. కంటితో తప్పు చేస్తే కన్నునే కొడతారు. కాలితో తప్పు చేస్తే కన్నునే కొడతారు. అది ఒక స్టాండర్డ్ అన్నమాట. అదొక లా. పంటికి పన్ను, కంటికి పన్ను, కంటికి కన్ను. సో నోటితో తప్పు చేశాడు కాబట్టి నోటు దాహం అని అరుస్తున్నాడు అనమాట. ఇప్పటికీ ఇంకా ఇక్కడ మీరు చాలామంది దేవుడి మీద మమకారంతో కానీ, లేకపోతే గుడ్ ఫ్రైడే దేవుడు మన కోసం శ్రమ పడ్డాడు కానీ అని చర్చికి వచ్చి ఉంటారు చాలామంది. కొంతమంది ఇక్కడ ఏం జరుగుతుందో చాలామందికి అర్థం కాకపోవచ్చు. కానీ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో అంగీకరించాలి, స్వీకరిస్తేనే ఈ నరక యాతన ఉంది చూసారా, ఒక దినాన మనం దప్పికొనే స్థలం ఉంది చూసారా. ఈ వేలి కొనలో నుంచి ముంచి నాకు దాహం, నా నీళ్లు ఇవ్వండి, నాకు దాహం తీర్చండి అని లాజరు అరుస్తున్నట్టు మనం చూస్తాం. ఇక్కడ సముద్రం ఉంది కదండి, ఆ సముద్రం మొత్తం నీళ్లు ఉన్నాయా? ఒకవేళ ఆ సముద్రం మొత్తం అగ్గి ఉందనుకోండి, అగ్గి అంటే మంటలు ఎక్కడ చూసినా, ఇప్పుడు అమలాపురంలో ఇదే సముద్రం ఉంటుంది, తర్వాత ఈ వైజాగ్ వెళ్ళినా ఇదే సముద్రం ఉంటుంది, తర్వాత ముంబై వెళ్ళినా ఇట్లా మొత్తం కలిసి ఉంటుంది కదా. ఈ భూలోకంలో ఉన్న సముద్రం మొత్తం అగ్గి అనుకోండి, ఎలా ఉంటుంది? ఎంత దాహం వేస్తుంది అందులో పడేస్తే. ఆ స్థితిలోనికి వెళ్ళకుండా అప్పుడు దాహాన్ని తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు సిలువలో దప్పికొన్నాడు అనమాట. ఒకవేళ ఆయన దప్పికొనకపోతే మనము ఆ ధనవంతుడిలాగా మనం కూడా అక్కడ ఆ దప్పిక మనం అనుభవించేవారు అనమాట. సో ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళని ఈ దప్పిక నుంచి యేసుక్రీస్తు ప్రభువు తప్పిస్తాడు. అర్థమైందా? సో ఆయన యోహాను సువార్తలో చూడండి, ప్రతి అధ్యాయంలో మీకు వాక్యము నీరు, తడి గురించి మీకు కనిపిస్తుంది. నీరు, దాహము అనే ఆ కాన్సెప్ట్ కొంచెం టచ్ అవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన నీళ్లలో బాప్తిసం ఇచ్చడం రాయబడుతుంది. 2వ అధ్యాయంలో చూస్తే ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం రాయబడుతుంది. నీరు కనిపిస్తుంది అక్కడ. 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోహాను యోర్దానులో బాప్తిసం ఇచ్చడం రాయబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి తెలుసు మనకి. ఎవరు ఆమె? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ ఎక్కడుంది? బావి దగ్గర నీళ్లు గురించిన సందర్భం మనకు కనిపిస్తుంది. 5వ అధ్యాయంలో చూస్తే బెతెస్దా అనే కోనేరు కనిపిస్తుంది. 6వ అధ్యాయం 1వ వచనం తిబెరయ సముద్రము
అనే వచనంతో స్టార్ట్ అవుతుంది. అలా 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కోనేరు కనిపిస్తుంది. ఆ కోనేరులో గుడ్డివారు కళ్ళు కడుక్కుంటున్నట్టు కనిపిస్తుంది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూస్తే ఆమె మరియా విరగొడుతుంది. ఏంటి? జటామాంసి అత్తరు లిక్విడ్ కనిపిస్తుంది అక్కడ. 19వ అధ్యాయం 13వ అధ్యాయంలో చూస్తే యూదా రొట్టెని ముంచి తీయడం కనిపిస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయంలో దాహం, ఈ వచనం మనం చూస్తూ వచ్చాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు మళ్ళా సముద్రంలో దూకడం మనకు కనిపిస్తుంది. ఈ విధంగా ఏదైనా ఒక కాన్సెప్ట్ ప్రతి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది అన్నమాట. నీటిని గురించి, తడిని గురించి. సో యేసుక్రీస్తు ప్రభు 7వ అధ్యాయంలో చెప్పాడు, యోహాను సువార్త 7వ అధ్యాయంలో, నేను ఇచ్చిన నీళ్లు త్రాగినప్పుడు వాడేవాడు ఎప్పటికీ దప్పికొన్నాడు అనమాట. యేసు ప్రభు దాహం అవుతుంది, నాకు నీళ్ళు ఇవ్వండి అని 2 సందర్భాల్లో ఆయన బైబిల్ గ్రంథంలో మాట్లాడటం మనం చూస్తాం. మొట్టమొదటి సందర్భం యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన బావి దగ్గర ఆమెను అడుగుతాడు, నాకు దాహం, నాకు ఇమ్మని అని అడుగుతాడు. కానీ ఆ నీళ్లు తాగాడా లేదా? ఆమె ఇచ్చిన నీళ్ళు తాగాడా? ఆమె అసలు నీళ్ళు ఇచ్చిందా లేదా? ఇవ్వలేదు. 4వ అధ్యాయంలో ఇవ్వలేదు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఇక్కడ ఆయన దాహం అని అడిగాడు. అప్పుడు నీళ్ళు ఇచ్చారా లేదా? ఇచ్చారు. చేదుతో కలిపిన చిరకనిచ్చి ఆయన మూటికి అంటించారని మనం చూస్తాం. కాబట్టి ఆయన ఏదో నీళ్లు తాగేసి ఇంకా బతికేయాలని ఆయన చేయలేదు. కానీ ఈ విషయాలన్నీ ఆ పదంలో సంపూర్తి అవ్వాలని, మన దాహం కూడా తీరాలని ఆయన ఈ విధంగా సిలువలో ఈ మాట పలకడాన్ని మనం చూస్తాం. ఇప్పటికి నేను 3 కారణాలు చెప్పాను. ఫస్ట్ కారణం ఏంటి? ఆయన దాహంనకి ఇమ్మని అడిగాడు, ఆ మాట పలికాడు. ఇలా పలకడానికి 3 కారణాలు. ఫస్ట్ కారణం ఏంటంటే ఆయన మన వంటి వాడు, మానవుడయ్యాడు, మనలాగే దప్పికొంటాడు అనేది తెలుసుకోవడానికి, మనం అందరము రిలేట్ చేసుకోవడానికి. రెండో కారణం ఏంటి? లేఖనాలు నెరవేరాలి. 22వ అధ్యాయంలో 69వ అధ్యాయంలో కూడా చూసాం, లేఖనాలు నెరవేరాలి. మూడోది ఏంటి? మనము దాహం పొందకుండా మనము నోటి శపింపబడింది కాబట్టి మనం కూడా నరకంలో యాతన పడకుండా మన దప్పిక తీరడానికి మనం ఆ పాతాళంలో మనకు బదులుగా ఆయన దాహం పొందడాన్ని మనం చూస్తాం. ఇది 3వ కారణం. ఇంకా 4వ కారణం ఉంటుంది. ఏంటంటే మిగతా మాటలు కూడా పలకాలి కదా, వెంటనే పలకాలి. అంత శక్తి లేదు, అంత తాకత్తు లేదు. కాబట్టి ఆ మిగతా మాటలు, ఇంకా 2 మాటలు పలకాలి. కాబట్టి కొంచెం స్ట్రెంగ్త్ తెచ్చుకోవడానికి ఈ విధంగా పలికాడని కొంతమంది చెప్తా ఉంటారు. సో ఈ 3 కారణాలతో నేను సరిపెడుతున్నాను. అయితే మనం కూడా కొన్ని విషయాల్లో దప్పిక కలిగి ఉండాలి. సో దేంట్లో దప్పిక కలిగి ఉండాలి అని ఒక 4 విషయాలు మనం చూద్దాము చాలా ఫాస్ట్గా. మొట్టమొదటి విషయం ఏంటంటే చూడండి, కీర్తన గ్రంథము 42వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సామ్స్ చాప్టర్ 42 వర్స్ 1 and 2. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అని రాయబడుతూ వచ్చింది. సో 2వ వచనంలో నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ అనే మాట రాయబడుతూ వచ్చింది. ఇంగ్లీష్లో మీరు చూసినట్లయితే థర్స్ట్ అంటే దాహం, తృష్ణ అంటే దాహంలో ఇంకా వేరే స్థాయి అన్నమాట. తృష్ణ దేని గురించి? తృష్ణ దేవుని గురించి తృష్ణ. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గురించి ఉన్నది. సో మనం కూడా దేవుని గురించిన తృష్ణ, దాహం మనం కలిగి ఉండాలన్నమాట. అది మొట్టమొదటి విషయం. సో దేవుడు ఎటువంటి వారు, దాహం కలిగిన ఎటువంటి వారికైనా ఆయన కనుగొంటారు అన్నమాట. సామెతల గ్రంథంలో రాయబడుతూ వచ్చింది 8వ అధ్యాయం 13వ వచనంలో అనుకుంటా, నన్ను శ్రద్ధగా వెదుకువారు నన్ను కనుగొందురు. మత్తయి సువార్తలో కూడా మనకు తెలుసు కదా, అడుగుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును, వెదకుడి దొరుకును. ఎవరైతే వెతుకుతారో వారు దేవుడిని కనుగొంటారన్నమాట. దీంట్లో కుల, మత, దేశ, చదువు, హెచ్చి, ధనము ఏ భేదం ఉండమాట. ఏ భేదంలో కూడా ఎవరైతే ఆయన్ను వెతుకుతారో, ఎవరైతే ఈ తృష్ణ కనుగొంటారో వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడు, వారికి తన్ను తాను కనపరుచుకుంటాడు అన్నమాట. సో దేవుని గురించిన ఆసక్తి, దేవుని గురించిన తృష్ణ మనం అందరం కలిగి ఉండాలన్నమాట. సో అట్టి విధమైన దాహం మనం కలిగి ఉండాలన్నమాట. ఇది మొదటి రకమైన దాహం మనం కలిగి ఉండాల్సింది. రెండవ విషయం చూద్దాము, కీర్తన గ్రంథము 29వ అధ్యాయం. దేని విషయంలో మనం దాహం కలిగి ఉండాలి?
సామ్స్ చాప్టర్ 69 వర్స్ 9. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 9వ వచనం. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. చాలండి. సో నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. భక్షణ అంటే ఏంటండి మీనింగ్? నరమాంస భక్షకులు అంటారు కదా. నరమాంస భక్షకులు అంటే వాళ్ళు నరుని యొక్క మాంసాన్ని తినేసేవాళ్ళు. ఓకే, ఇంగ్లీష్లో దీని గురించి ఏమని రాయబడుతూ వచ్చిందంటే కన్జ్యూమ్. కన్జ్యూమ్ అంటే తినేయడం అన్నమాట. ఇప్పుడు లెప్రసీ వచ్చింది అనుకోండి, నా చేతికి ఇక్కడ లెప్రసీ వచ్చింది అనుకోండి, ఇది ఇలా తినేస్తూ ఉంటుంది అన్నమాట. వేలు కొన్ని రోజులకు ఉండదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించున్నదన్నమాట. దేవుడి ఇంటిని గురించిన ఆసక్తి ఈ కీర్తనకారుణ్ణి భక్షించేస్తుందన్నమాట, తినేస్తుందన్నమాట. అంటే ఆయన ఇంటికి ఎప్పుడు వెళ్ళాలా, ఆయన ఇంటికి ఎప్పుడు వెళ్ళాలా. ఆయన ఇల్లు అంటే ఏంటి? దేవుని ఇల్లు అంటే ఏంటి? దేవుని యొక్క మందిరము, యెరూషలేము దేవుని యొక్క ఇల్లు. దాని గురించిన ఆసక్తి, దాహము మనకు కలిగి ఉండాలన్నమాట. ఇది రెండో విషయం. మొట్టమొదటి విషయం చెప్పాను, దేవుని గురించిన ఆసక్తి మనం కలిగి ఉండాలి. రెండవది దేవుని ఇంటిని గురించిన ఆసక్తి, అటు విధమైన దాహం మనం కలిగి ఉండాలన్నమాట. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం మనందరికీ తెలుసు కదా. ఏంటండి 6వ వచనంలో, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదాను. ఇంకో కీర్తనలో కూడా రాసి ఉంటుంది, యెహోవా మందిరం నాకు వెళ్ళుదునని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. సో ఇలా చాలా వచనాలు ఉంటాయి. దేవుని మందిరం చూడాలని, ఆయన పరిశుద్ధాలయంలో జీవించాలని ఆశ కలిగి ఉన్న, ఒక వరం అడుగుతున్న, ఇలా చాలా విషయాలు మనకి కీర్తన గ్రంథంలో మనకు కనిపిస్తాయి. రెండవ దాహం, దేవుని ఇంటిని గురించిన దప్పిక, దాహం, ఆసక్తి మనల్ని భక్షించాలి. మూడో విషయం చూద్దాం, దేని గురించిన మనం ఆసక్తి కలిగి ఉండాలి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం, సామ్స్ చాప్టర్ 119, 131. 119వ అధ్యాయము 131వ వచనం. కీర్తన గ్రంథము, నీ ఆజ్ఞల అందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను. నీ ఆజ్ఞల అందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను. అదే అధ్యాయంలో 147వ వచనము, తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. దాని కింద వచనం కూడా, నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. మనం చూసినట్లయితే నీ ఆజ్ఞల గురించిన అధిక వాంఛ, మామూలు వాంఛ కూడా కాదు, కోరిక కూడా కాదు, కోరిక కంటే ఎక్కువ వాంఛ కూడా కాదు, అధికమైన వాంఛ. సో అట్టి విధమైన వాంఛ నేను కలిగి ఉన్నాను. దానివల్ల నోరు తెరచి ఒగర్చుచున్నాడంట. సో మీరు కుక్కని పరిగెట్టించండి, 1 కిలోమీటర్ పరిగెట్టించిన తర్వాత ఒక దగ్గర ఆపండి. ఆపిన తర్వాత ఏం చేస్తుందో చూడండి, దాని ఫేస్, నాలిక చూడండి, అది హా 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 అలా ఒగర్చుతుంటుంది అన్నమాట. అది అంటే నాకు దాహం కావాలి, నీళ్ళు కావాలని అడుగుతున్నమాట. దాన్ని ఒగర్చుట అంటారన్నమాట. ఇంగ్లీష్లో దీనికి ప్యాంటెథెట్ అని ఉంటుంది అన్నమాట, ఒక వర్డ్ ఉంటుంది ఇంగ్లీష్లో. ఓకే, ఒగర్చుట. దేని గురించి? ఆజ్ఞల గురించిన వాంఛ. కింద వచనం మనం చూసినట్లయితే, నీవిచ్చిన వాక్యాన్ని నేను ధ్యానించడానికి రాత్రి జాములు కాకమునిపే నా కళ్ళు తెరుచుకుంటా. అంటే వాక్యం గురించిన ఆశ, దేవుని వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని చదవటం గురించిన ఆశ, దేవుని వాక్యాన్ని ధ్యానించడం గురించిన ఆశ, అట్టి విధమైన దాహం మనం కలిగి ఉండాలి. మొట్టమొదటిది దేవుని గురించిన దాహం మనం కలిగి ఉండాలి. దేవుని ఇంటిని గురించిన దాహం మనం కలిగి ఉండాలి. మూడవది దేవుని వాక్యాన్ని గురించిన దాహం మనం కలిగి ఉండాలి. నాలుగవది మనకు అందరికీ తెలుసు, 1 పేతురు 1:14, 1 పీటర్ 1:14లో నేను చెప్పేస్తాను, టైం అయిపోయింది. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. సో పరిశుద్ధత గురించిన వాంఛ మనం కలిగి ఉండాలి. పౌలు చాలా పత్రికలు రాశాడు కదా. చాలా పత్రికల్లో చూడండి, ఫస్ట్ అధ్యాయంలో దాదాపుగా ఒక ప్రార్థన చేస్తాడు ప్రతి అధ్యాయంలో. కొలెసలు రాసిన పత్రికలో ఒక ప్రార్థన ఉంటుంది, ఎఫెసీయులు రాసిన పత్రికలో 2 ప్రార్థనలు ఉన్నాయి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక ప్రార్థన ఉంటుంది. సో ఆ ప్రార్థనలో ఏం చేస్తాడని చూడండి. ఏముంటుందంటే, సాధారణంగా నేను మీ అందరినీ దేవుని ఎదుట నిష్కల్మషులుగా, నిర్దోషులుగా నిలబెట్టాలని నా కోరిక. ఇది ఉంటుందన్నమాట ఆ ప్రార్థనలో ఒక పాయింట్. ఏంటంటే మనం దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలవబడాలి రేపన్న రోజున. కాబట్టి నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధతను గురించిన వాంఛ, కోరిక, దాహం మనం కలిగి ఉండాలి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనకు తెలుసు కదా, దానియేలు, నేను ఈ అపవిత్రమైనది ముట్టి
నన్ను నేను అపవిత్రపరచుకోకూడదని ఉద్దేశించి. డానియల్ పర్పస్డ్ ఇన్ హిస్ హార్ట్ నాట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్. తన్ను తాను అపవిత్రపరచుకోకూడదు అనే ఉద్దేశం కలిగి ఉన్నాడనమాట దానియేలు. అంటే పరిశుద్ధపరచుకోవాలి అనే ఆశ కలిగి ఉన్నాడనమాట. అట్టి దాహం కలిగి ఉన్నాడనమాట. ఈ దినాన్న పాపం పెట్టరేగిపోతున్న, ఈ దినాన్న ప్రేమ చల్లారిపోతున్న ఇట్టి దినాన్న ఏ దాహం కలిగి ఉన్నారు? పాపం గురించిన దాహమా, లేకపోతే పరిశుద్ధతను గురించిన దాహమా? అపవిత్రతను గురించిన దాహమా, లేకపోతే పరిశుద్ధతను గురించిన దాహమా? అన్యాయం గురించిన దాహమా, లేకపోతే న్యాయం గురించిన దాహమా? ద్వేషం గురించిన దాహమా, ప్రేమను గురించిన దాహమా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. కాబట్టి ఈ 5వ మాట ఏంటంటే దప్పికొని ఉన్నాను. 3 రకాలమైన కారణాలు చూసాం ఎందుకు దప్పిగా ఉన్నాడంటే. మొట్టమొదటిది, ఆయన మనవలే, ఆయన మనిషిని, నేను మనిషిగా నేను శ్రమపడ్డానని చెప్పడానికి ఆయన దప్పిగా ఉన్నాను అనే మాట పలికాడు. రెండవది, లేఖనాలు నెరవేర్చడానికి ఆయన దప్పిగా ఉన్నాడు. మూడవది, మన దప్పికను, నరకంలో యాతన పడకుండా మన దాహాన్ని తీర్చడానికి ఈ 3 కారణాలు చెప్పాను. ఆ తర్వాత మనం ఏ విధమైన దాహం కలిగి ఉండాలి అని 4 విషయాలు చూసాం. మొట్టమొదటిది, దేవుని ఇంటిని గురించిన దప్పిక మనం కలిగి ఉండాలి. రెండవది, దేవుని మందిరం గురించిన ఆసక్తి, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించున్నది. రెండవది. మూడవది, వాక్యం గురించి, నీ ఆజ్ఞల గురించిన ఆసక్తి బట్టి నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను అనే 119 కింద 131, 143లో కూడా చూసాం. నాలుగవది, పరిశుద్ధతను గురించిన దాహం మనమందరం కలిగి ఉండడానికి దేవుడు కృప అనుగ్రహించును గాక. ఆమేన్. సందేశం కొరకై మరి ప్రార్థన చేద్దాం. ప్రభు దప్పికొన్న మరి కారణాలు, అలాగే మనం కలిగి ఉండవలసిన దప్పికలు కూడా మనం వాక్య భాగాల నుంచి విన్నాం. చిన్న ప్రార్థన చేసుకున్న దయతో అందరూ ఒకసారి నిలబడండి. మన మధ్యలో మరి పెద్ద అక్క, హైదరాబాద్ నుంచి వచ్చిన అక్క మేరీ సుశీలకి వచ్చి చిన్న ప్రార్థనలు నడిపిస్తారు. అందరు ప్రార్థనలు ఏకీవిందాం. విన్న వాక్యం మన హృదయాల్లో ఫలించినట్లు ఇప్పటివరకు విన్న మాటలు, ఇక మిగిలిన 2 మాటల ధ్యానాలు దేవుడు సహాయం చేసేలాగున ప్రార్థన చేద్దాం. సుశీలక్క ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరు ప్రార్థనలు ఏకీవిందాం. అందరు నిలబడండి మీరున్న స్థలాల్లో. మహోన్నతుడ, మహాగండ, పరిశుద్ధుడ, నిత్య నివాసి ప్రభురక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఇది నాన్న నీ పాద సన్నిధిలో చేరి ప్రభా, నీ కుమారుని యొక్క మాటల గురించి మేము తలపోసుకోవటానికి మీరు అనుగ్రహించిన ఇట్టి తరుణాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను. ప్రియమైన తండ్రి, మానవ సర్వలోకం మా పాప పరిహారార్థం తండ్రి లోకంలోనికి గొర్రెపిల్లగా అరుదించి తండ్రి ఆ యొక్క శిల్వ బలియాగంలో ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను. మనుషులము, శరీరము, మంటి స్వభావంలో ఉన్నవారమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు రక్త మాంసంలో పాలివాడోగి లోకంలోనికి వచ్చి పాపశాప మరణ నియమం నుంచి మమ్మల్ని విడిపించడానికి మీరు చేసిన క్రయదానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ తండ్రి నైనా మీ మాటల ద్వారా నేర్చుకున్న ప్రతి అర్థాన్ని, ఆత్మీయమైన అర్థాన్ని మా జీవితాల్లో మేము అన్వయింప చేసుకొంచు మీ యొక్క మహిమార్థంగా మేము జీవించడానికి, లోకంలో జ్యోతులుగా ఉండగలగటానికి మీ కృపను మా పక్షంగా ఉంచవలసిందిగా వేడుకుంటూ మిగిలిన మాటల్లో కూడా మీరే సహాయపడుతూ రండి తండ్రి. విని విడిచిపెట్టు వారంగా కాకుండా తండ్రి దైవ వాటిని అనుసరించి మా జీవితాల్లో మేము ధన్యకరంగా జీవించటానికి, ఆ నిత్యత్వంలో వారసులుగా మేము ఉండగలగటానికి మీ కృపను అనుగ్రహించవలసిందిగా ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అదైతే అందరు కూర్చోండి. ఈ సమయంలో మనం మరొక ప్రత్యేకమైన పాట మరి స్త్రీల నుంచి తీసాను నేను. సహోదరి ఎం మేరీ గారు ముందుకొచ్చి పాట పల్లవి 2 చరణాలు పాడి వినిపిస్తారు, విందాం. సహోదరి ఎం